హలో పీపుల్, అందరికీ నమస్కారం. ఈ ఛానల్ ఓపెన్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మొదటగా నా పేరు సత్య. సత్య అనగానే మీకు గుర్తొచ్చే మొదటి పదం సత్యభామ. సత్యభామ అంటే ఎవరు? శ్రీకృష్ణే భార్య. ఆమె ఎంత ధైర్యంగా ఏ సిచ్యువేషన్ అయినా పోరాడగలుగుతుందో అలాగే నేను కూడా అనుకుంటున్నారా? కానే కాదు. నేను చాలా సింపుల్, చాలా కామ్. చిన్నగా చెప్పాలంటే అమ్మ కూర్చుని అమ్మ ఏది చెప్తే అదే వేదం. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది నేను గ్రహిస్తాను, దాన్నే ఆచరిస్తాను. అలాగే ఇప్పుడు నేను ఈ ఛానల్లో ఏం చెప్పాలనుకుంటున్నాను, మీకేం చెప్పదలుచుకున్నాను అని అంటే, చిన్నప్పుడు మనకి అమ్మ నాన్న కానీ, అమ్మమ్మ తాతయ్యలు కానీ, నానమ్మ తాతలు కానీ, మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ మనకి చిట్టి చిట్టి కథలన్నీ చెప్తారు కదా. అవి వింటూ మనం నిద్రపోతాం కదా. అలాగే ఇప్పుడు నేను నా వర్షన్లో చిన్న చిన్న కథలు చెప్తాను. ఆ కథలు చెప్పడమే కాదు, వాటిలోని సారాంశం అలాగే పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్తా. అంటే ఎలాగనుకుంటున్నారు, ఇప్పుడు ఏదైనా చిన్న కథ ఉందనుకోండి, ఆ కథలో ఏం జరుగుతుంది, క్యారెక్టరైజేషన్ ఏంటి, అవన్నీ కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే వీళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోకూడదు, అలాగనమాట. అదే కాకుండా ఈ కథలు చెప్పడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది అని అంటే, వాళ్ళ మైండ్ డైవర్ట్ అవుతుంది. అంటే వేరే యాంగిల్లో కూడా వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. నా మోటివ్ ఏంటో చెప్పాను కదా. అయితే ఇందులో స్పెషాలిటీ ఏమనుకుంటున్నారు? ఉత్త కథలు చెప్తే ఏం బాగుంటుంది, ఆ కథలో ఏదో కిక్ ఉండాలి కదా. ఆ కథలు ఎస్పెషల్లీ తెలుగులోనే ఉంటాయి. తెలుగులో ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీష్, లేకపోతే హిందీ హిందీ హిందీ. ఎందుకు? అవి నేషనల్ లాంగ్వేజ్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. కానీ మదర్ టంగ్ని ఎవరు గుర్తుపడుతున్నారు? మనమే ఉన్నాం. మన జనరేషన్ ఏంటి? 90s జనరేషన్. 90s జనరేషన్లోనే ఆల్మోస్ట్ అందరికీ ఇంగ్లీష్ వచ్చు, హిందీ కూడా మ్యాక్సిమం వచ్చు. కానీ తెలుగు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. ఇంకా పోను పోను వచ్చే జనరేషన్స్లో తెలుగు వచ్చిన వాళ్ళు అసలు తగ్గిపోతారు. తెలుగు చదవడం రాదు, రాయడము రాదు. అందుకని నా కాన్సెప్ట్ ఏంటంటే, స్టోరీస్ తెలుగులో చెప్తాను వితౌట్ ఎనీ సింగిల్ ఇంగ్లీష్ వర్డ్. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడాను కదా, ఆ మాత్రం కూడా ఇంగ్లీష్ ఉండదు. ఇది నా స్టోరీ టెల్లింగ్ స్పెషాలిటీ. చెప్పడం మర్చిపోయాను. రోజు కథలు అంటే కొంతమందికి బోర్ కొట్టచ్చు. రోజు కథలు ఎక్కడ వింటావమ్మా, చెప్పు, వేరే ఇంకేమన్నా కొత్తగా చెప్పు అని అంటారు కదా. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, చిన్నపిల్లల బ్రెయిన్ ఇంకా యాక్టివేట్ చేయడానికి పొడుపు కథలు విసరండి. ఎందుకు అని అంటే, పొడుపు కథల ద్వారా వాళ్ళు ఇంకా ఎక్కువ ఆలోచించగలుగుతారు. అదే కాన్సెప్ట్ నేను ఇక్కడ తేబోతున్నాను. ఎందుకు అని అంటే, స్టోరీ ముందు ఒక పొడుపు కథ విసురుతా. ఆ పొడుపు కథ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలాగే నా స్టోరీ కూడా వింటూ ఉంటారు. ఆ స్టోరీ అయిపోయేలోపు వాళ్ళకి ఆన్సర్ తెలిస్తే కమెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తారు. లేదు, ఆన్సర్ తెలియలేదు అని అనుకోండి, నెక్స్ట్ డే నేను ఏ కథ అయితే చెప్పబోతున్నానో దానికి ముందు అడిగిన పొడుపు కథకు ఆన్సర్ చెప్పేసి స్టోరీ స్టార్ట్ చేసేస్తా. అయ్యో, ఇప్పటిదాకా ఒక్కటే చెప్పాను, నేనేంటో చెప్పాను, నేనేం చెప్పబోతున్నానో చెప్పాను, కానీ నా ఛానల్ పేరే చెప్పలేదు. చూడండి, నా ఛానల్ పేరేంటో చెప్పడానికి మీరు వినడానికి రెడీగా ఉన్నారా? నా ఛానల్ పేరేంటో తెలుసా? అదేంటంటే చిట్టి కథలు. చిట్టి కథలు అంటే చాలా బాగుంది కదా వినడానికి. ఇదిగోండి, ప్రోమో చూసేయండి.